చెప్పేస్తే ఇదో మన ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేశారు. మా వేసారు ఏంటంటే గుర్తేంటి సార్, గుర్తే గ్యాస్ బండ అది పైన ఎండ ఉంది కదా, సూపర్ ఉంది అయ్యా. ఇది శీతాకాలం ఏమొచ్చారా, అందులో శీతలం లేదు అసలు. మనం బయలుదేరి అయితే మాత్రం చాలాసేపు అయింది. ఈయన ఎమ్మెల్యే లేకపోతే కిడ్నాపర్ నాకు అర్థం కావట్లేదు. అలాగే మీరు అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆయన. మాస్టర్ వస్తానని చెప్పారు, ఇంకా రావడం కనిపిస్తుంది. ఎప్పుడు ఉదయానగా ఫోన్ చేశారు ఆయన నా మనిషి. హాయ్ సార్, హాయ్ ఫ్రెండ్స్. ఈవేళ మనం ఒక ఫంక్షన్కి అటెండ్ కాబోతూ ఉన్నాము. ఆ ఫంక్షన్ కోసం అని చెప్పేస్తే ఇదో మన ఎమ్మెల్యే గారు లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేశారు. మా వేసారు ఏంటంటే గుర్తేంటి సార్, గుర్తే గ్యాస్ బండ్ గుర్తు మీద మా వేసారు పోటీ చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారితో కలిసి ఫంక్షన్కి అటెండ్ అవుతామని చెప్పేసి బయలుదేరారు. అక్కడ మొత్తం టీచర్స్ మొత్తం ఈ నియోజకవర్గం అంటారా, మొత్తం నియోజకవర్గంలో ఉన్న మొత్తం టీచర్స్ అంతా కూడా అక్కడే ఉంటున్నారు. ఈరోజు అక్కడికి వెళ్ళి డౌన్ చేయాల్సి ఉంటుంది. మీరు కూడా మాతో పాటు బయలుదేరి లెట్స్ గో. ఓకే ఓకే ఓకే. మాస్టర్ బండి తెస్తానన్నారు, కానీ నేనే వీడియో చేద్దామన్న ఆలోచనతో నడిచి వెళ్దామని చెప్పాను. ఆయన మళ్ళీ ఏదో అనబోతూ ఉంటే, చీచి ఆ మాత్రం దూరం నడకపోతే ఎందుకు సార్ అన్నాను. పదండి నేనున్నాను కదా అన్నాను, నేనేదో పెద్ద పోటుగాడిలాగా. ఇదిగో ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ రోడ్లో నుంచి వెళ్ళాలట. సార్ రండి సార్, ఇలా వస్తాం కదా. ఎంత నడిచినా దూరం తరగదే. తీరా చూస్తే ఆ ఫంక్షన్ హాల్ ఊర్లో కాదట. అయినా నువ్వు పోయి రావాలి, నువ్వు హస్తాను. ఇక్కడ షాపులు ఏవో కనిపిస్తున్నాయి, కానీ రోడ్డు మీద మనుషులే లేరు. ఎందుకనో బహుశా ఈ ప్రాంతంలో వారు అందరూ తలో షాపు పెట్టేసి ఉంటారు. అందుకే కొనుక్కోవడానికి ఎవరు మిగలలేనట్లుంది. బొమ్మలు 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 పాపం ఈ బొమ్మలు కొనుక్కోవడానికి ఎవరు రాలేదు. అవును, మరి ఊళ్ళో వాళ్ళందరూ షాపులు పెడితే కొనేవాళ్ళు ఎవరు? మన దారిలో గుడి కూడా వచ్చింది. గుళ్ళో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు. దేవుడికో నమస్కారం చేసుకొని వెళ్దాం. మొత్తానికి మన ప్రయాణంలో మాత్రం దేవుడు కనబడ్డాడు, అదే శ్రీకృష్ణుడు. ఇక ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇంకా ఈ ప్రయాణంలో ఇదే రోడ్లో ఇంకా చిట్ట చివరి షాపు ఇదేనన్నమాట. ఈ షాప్ దాటిన తర్వాత ఇంక మనకి ఏం కనిపించే అవకాశం ఉండకపోవచ్చు బహుశాన. ఇంకా అలా ముందుకు సాగాలి. ఎంత దూరం అని మాత్రం నన్ను అడగొద్దు, ఎందుకంటే ఎంత దూరం నాకు తెలీదు. మనం బయలుదేరి అయితే మాత్రం చాలాసేపు అయింది. ఓకే, ఈ రోడ్డు మీద మనుషులు కూడా కనపడలేదు ఎవరు. కానీ పైన ఎండ ఉంది కదా, సూపర్ ఉంది అయ్యా. ఇది శీతాకాలం ఏమొచ్చారా, అందులో శీతలం లేదు అసలు. ఇక్కడేదో ఆఫీస్లో కనిపిస్తుంది. బహుశా ఇందులోనైనా ఎవరైనా ఉన్నారో లేదో చూద్దాం. ఏది ఒకసారి లోపలికి చూడేలాగా ఎవరైనా కనిపిస్తారేమో చూద్దాం ఒకసారి. ఇదే టోలమ్మ, ఓలున్నారు ఓలు లేరు. ఈ చెట్లు ఆ కొండలు అవి చూస్తూ ఉంటే మనం దారి తప్పిపోయి ఏ ఫారెస్ట్ ఏరియాలోకి ఎక్కడికో ప్రవేశించేస్తామేమో అనిపిస్తుంది. జంతువులు అయ్యి ఉంటాయి, జాగ్రత్త అన్న. ఇక్కడ ఊరి సరిహద్దులు కూడా మనం దాటేసావా? ఇక్కడ మనం ఊరి పొలిదాంలా ఊరి సరిహద్దుల అవి కూడా దాటేసాం మొత్తం కదా. ఈయన ఎమ్మెల్యే లేకపోతే కిడ్నాపర్ నాకు అర్థం కావట్లేదు. అలాగే మీరు అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు ఆయన మొత్తం కదా. కార్లే వెళ్తారు, అదే కిడ్నాపర్ కార్లే వెళ్తారట. మీకనే ఈయన కాళ్ళు నడుకుని వచ్చేసారు మొత్తం కదా. అలా ఏసీ కార్లు వాడతారు. ఇదిగో ఇక్కడ నుంచి ఇదంతా వేరే ఊరు అన్నమాట. ఆ ఊరు కూడా దగ్గరలో లేదు. ఆ దూరంగా కనిపిస్తున్న కొండ దాటి వెళ్ళాలి.
దానికి ముందు ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది. నాకు తెలిసి ఊరికి ఇంతకంటే మించిన దూరంలో ఎవరు ఫంక్షన్ హాల్ నిర్మించుకోరు. కాబట్టి బహుశా నా అంచనా ప్రకారం ఈ దగ్గరలోనే ఎక్కడో ఉండాలి. మీకు విషయం చెప్పినా, ఈ ఫంక్షన్ హాలు ఇక్కడ జరిగే ఫంక్షన్లకి కన్వీనియంట్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను లాగ్ చేసుకోవడానికి మాత్రం చాలా కన్వీనియంట్గా ఉంది. అదిగో యురేకా, మొత్తానికి కనిపెట్టేశాం. ఇక మన ఫ్రెండ్స్ని వెతుక్కోవడమే లేటు. ఇదే ఫంక్షన్ హాల్. అదండి లోపల సరే. మనకి సునకరాజు ఆహ్వానం పలుకుతున్నాడు. బాగుంటే ఆయనదే రాజ్యం ఇదంతానా? అది సూపర్ ఉంది. తన రాజ్యంలోకి ఎవరో వస్తున్నారని మన వైపు చూస్తున్నాడు. అది రాజు వెనక పెట్టాడు. ఆహ్వానిస్తున్నాడు. బాంబు స్క్వాడ్ మనకి దారి చూపింది. బాంబు స్క్వాడ్. అయ్యా రాజుగారు ముందు పోతున్నారు. పాపను పెట్టారు, గోకుతున్నాడు. ఇది ఎక్కడ మన మిత్ర బృందం? అయింది. ఇప్పుడే ఫంక్షన్ నుంచి బయటకు వచ్చే ఇప్పుడే స్నేహితులు, టీచర్స్ మొత్తం అంతా సందడిగా గడిచిపోయింది. ఈవేళ మొత్తం అంతా కూడా చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా ఈరోజు మర్చిపోలేనటువంటి రోజు. మొత్తం అందరూ వచ్చారు, హంగామా చేశారు బాగానే. మనం కూడా ఈ వసంత శీతాకాలంలో అద్భుతంగా జరిగింది బాగానే. మూడైనా వాతావరణం మూడైంది, కానీ ఇంకా అక్కడ మాత్రం ఇంకా తెల్లారలేదు. ఇంకా నేనే బయటకు వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నక్షత్రాలు అక్కడ వెలుగుతూనే ఉన్నాయి ఎల్ఈడీల మధ్య. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ జీకే. బాయ్.